సంగారెడ్డి జిల్లాలో ఉదయం వేళలో పొగమంచు కమ్మేసింది. కోహిర్లో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ జిల్లాలో మంచు కురుస్తోంది. దట్టంగా పొగ మంచు కమ్మేయడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. పొగ మంచు కారణంగా వాహనదారులు అప్రమత్తంగా జాగ్రత్తగా వాహనాలు నడపాలని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభను కోనాపూర్ గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ స్వరూప అన్నారు. శుక్రవారం సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామంలో తహసీల్దార్ సరస్వతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభను స్థానిక సర్పంచ్ స్వరూప సంగమేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ స్వరూప సంగమేశ్వర్ మాట్లాడుతూ అభయ హస్తం కింద ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారంటీలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీ వద్ద దరఖాస్తులు స్వీకరించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తొంట యాదమ్మ, ఆర్ఐ గణేష్, ఎంపీటీసీ లలిత, స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన భాగంగా 6 గ్యారెంటీలకు సంబంధించిన అప్లికేషన్ తీసుకొని వాళ్ళందరూ గ్రామంకి రావడం జరిగింది. ఇక్కడనే ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాపాలనలో భాగంగా కోనాపూర్ గ్రామంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రజలందరూ కూడా వాళ్ళ అవసరాలకు ఏం అవసరం అనేది దాన్ని పట్టుకొని ఆ ఫామ్ ఫిలప్ చేస్తూ ఈ అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఏ ప్రభుత్వమైనా సంక్షేమము అభివృద్ధి 2 రకాలుగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి సంక్షేమంలో భాగంగా ఈరోజు 6 పథకాల అమలుకు లబ్ధిదారులను ఎన్నిక ఏ విధంగా చేయాలనే దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా కొన్ని వాళ్ళకు ఏ రకంగా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయో ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు వాటిని కూడా ఎట్లా నివృత్తి చేసుకోవాలనేది కూడా తెలియజేస్తే బాగుంటుందని కోరుకోవడం జరిగింది. సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ నంబర్ 1 ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల వర్క్ బుక్, ఉపాధ్యాయుల టీచింగ్ డైరీలను పరిశీలించారు.
మధ్యాహ్న భోజనం పరిశీలించి నాణ్యమైన భోజనం అందించాలని భోజన నిర్వాహకులకు సూచించారు. డిఇఓ వెంకటేశ్వర్లు చక్కటి టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ అందుబాటులో ఉందని విద్యార్థులు బాగా అవగాహన చేసుకున్నారని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. కూర్చో. Good afternoon, all of you. పిల్లలకు చెప్పాలి, ఇంట్లో ఉంటారన్నా ఇక్కడ పక్కిలే సార్, కొంచెం చూసుకొని పిల్లలకు చదివించినట్టుంది. So if the class is observed చేసుకోవాలి. టీచర్ రావిల్ లీవ్ లో ఉంది. తెలుగు సబ్జెక్ట్ ఇది ఏ క్లాస్ ఇది? ఇది థర్డ్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఇవి ఏ క్లాస్ తీసుకుంటారు? థర్డ్ క్లాస్ తీసుకుంటారు. థర్డ్ క్లాస్ తీసుకుంటారు. థర్డ్ క్లాస్ తీసుకుంటే ఆన్గోయింగ్ లెసన్ ఏదైతే ఉందో అది చూడండి. తర్వాత మీరు పీరియడ్ ప్లాన్ ఏదైతే నడుస్తుందో దానికి తర్వాత మీరు చెప్పేదానికి ఆ వర్క్ గ్రూప్ కనెక్షన్ ఉండాలి. ఓకే, నంబర్ 81 తీసిరా, అందరు తీయాలి పేజ్ తీసిరా. ఓకే, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారా? మా ఇంట్లో తాతయ్య ఉంటాడా? మీ తాతయ్య ఇలా బట్టలు వేసుకుంటాడా? పంచ కట్టుకుంటాడా? లేదా ఏం వేసుకుంటాడు? బస్ స్టాప్. శ్రీజ, ఇక్కడ ఈ అబ్బాయి ఎవరమ్మా? పిల్లగాడు. పిల్లవాడు ఏం చేస్తున్నాడు? ఏమో అడుగుతుంది. మీనాక్షి, ఇందులో ఏమేమి కనిపిస్తుంది చెప్పేట? పిల్లవాడు, బస్ స్టాప్, చెట్లు, వెరీ ప్రవళిక అంటే ఆశ్చర్యపోయాడు. ఇలా అంటే ఏమర్థము? మర్చిపోయాడు. మీరు ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నించారా? ప్రశ్నలు అడగడం వచ్చా? అయితే మీ తాతయ్య ఇక్కడ నిలబడి ఉన్నాడు, నువ్వు ఒక ప్రశ్న అడగాలి. శ్వేత, అడగమ్మా. ఏమన్నా ప్రశ్న అడుగు తాతయ్యను. తాతయ్య కూరగాయలు తెచ్చా. వెరీ గుడ్, క్లాస్ కొట్టండి బేటా. మమ్మీ అన్న టీచర్ అన్నారు. చెప్పాడు. తాతయ్య, ఈ కూరగాయలు ఎక్కడికి వస్తాయి? వెరీ గుడ్. అయితే తాతయ్య బస్ ఎక్కాలనుకున్నాడా? బేటా తాత మనుషులు బస్ స్టాండ్ మర్చిపోవడం పండు బొమ్మ మందు గోళీలు పర్సు. లేకపోతే ఏమవుతుంది? బస్ ఎక్కమా? కండక్టర్ టికెట్ ఇవ్వరా? ఎక్కడేరా? ఎందుకు? కాదు. సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం పురస్కరించుకుని పండరీపూర్ వారిచే అఖండ భజన కార్యక్రమం మరియు నియోజకవర్గంలోని 64 గ్రామాల భజన బృందాలచే ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిరంతర భజన మరియు భక్తులకు నిరంతర అన్న ప్రసాదం ఏర్పాటు చేశామన్నారు. కావున నియోజకవర్గ ఆర్యవైశ్యులు మరియు ఇతర వాసవిమాత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్న ఆలయ కమిటీ సభ్యులు. వాసవిమాత ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ ఆనంత కిషన్, ప్రధాన కార్యదర్శి ఇళ్లింతల రాజు, గౌరవ అధ్యక్షుడు మ్యాడం రాధాకృష్ణ, కమిటీ సభ్యులు నామ భాస్కర్, భానూరి శంకర్, రాచర్ల ప్రసాద్, అనుముల సంతోష్, గుడికందుల రాములు, సుధాకర్ పాల్గొన్నారు.
సంగారెడ్డి పట్టణ ప్రజలకి, అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, తండ్రులకి అందరికీ కూడా పేరు పేరున వచ్చే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ జై వాసవి, జై లక్ష్మీ గణపతి, జై ఉమారామలింగేశ్వర స్వామి. సంగారెడ్డి పట్టణంలో వెలిసిన మహా అద్భుతమైన ఆలయం వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి గురువుల ఆదేశానుసారము శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో, వారి వైదిక నిర్వహణలో నిరంతరము పూజా కార్యక్రమాలు, ప్రతి నెల అమ్మవారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి కృతికా నక్షత్రము, పల్లకి సేవ, అలాగే దసరా ఉత్సవాలలో నవరాత్రోత్సవాలు, అలాగే కుల సంఘాలతో కార్యక్రమాలు, సంవత్సరం పొడుగున 12 నెలలు అన్ని రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ తల్లిని నమ్మిన వాళ్ళు, వాసవమ్మని నమ్మిన వాళ్ళందరూ కూడా వచ్చి ఓడిబియ్యాల సమర్పణ, ఇట్లా రకరకమైన కార్యక్రమాలతో విజయవంతం చేసుకుంటూ మరి ఈ నూతన సంవత్సరంలో 1వ తారీఖు నాడు జరగబోయే సోమవారం జరిగే కార్యక్రమంలో ఈసారి స్పెషల్గా ఏంటంటే పండరీపూర్ క్షేత్రం నుంచి 100 మంది మరాఠీ భజన్స్, అంటే విఠలేశ్వర స్వామికి సంబంధించినవి, శ్రీకృష్ణునికి సంబంధించినవి, విష్ణువుకి సంబంధించినవి, దుర్గామాతకు సంబంధించినవి మొట్టమొదటిసారిగా సంగారెడ్డి దేవాలయాలలో మొట్టమొదటి 12 గంటల సేపు నిరంతర అఖండ భజన ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ఇది వాసవి మహాసంస్థాన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు. శుక్రవారం సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయికోటి మధు, ఆర్డీఓ రవీందర్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామ సభలో ముందస్తుగా ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని ఎంపీడీఓ పూజా చదివి వినిపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీలను అమలుపరచడానికి అర్హులైన ప్రజల నుండి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు పని దినాలలో ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో, వార్డులలో ప్రజాపాలన కార్యక్రమాలు నిర్వహించి 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుంచి వివిధ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని, ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. దరఖాస్తుదారులకు తప్పనిసరిగా రసీదు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. అనంతరం ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం గ్రామ సర్పంచ్ నాయికోటి మధు మాట్లాడుతూ గ్రామంలో నిరుపేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని, గ్రామంలోని 10 ఎకరాల 52 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిలో ఇండ్లు లేని వారికి ఇండ్ల జాగాలు అందించాలని జిల్లా కలెక్టర్ను కోరారు. ఆర్డీఓ రవీందర్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, చేసిన ప్రజలు, శ్రేయోభిలాషులు, పత్రికా మిత్రులు, మా సిబ్బంది అందరికీ నమస్కారం. ముఖ్యంగా నూతన ప్రభుత్వం అభయహస్తంలో ఉన్న స్కీమ్ ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో ఆ గ్యారంటీస్ అనుసరించి ప్రభుత్వమే ప్రజల దగ్గరికి పోవాలి, ప్రభుత్వమే, ప్రభుత్వ సిబ్బందే గడప గడపకి దరఖాస్తులు ఇవ్వాలి, వారి అవసరాలు ఈ స్కీమ్లో ఏవైతే ఉన్నాయో వారి నుంచి దరఖాస్తులు సేకరణ చేయాలి అని మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ఆదేశానుసారం మరి ప్రభుత్వం ప్రజల దగ్గరికి రావాలి, గ్రామాలకు రావాలనే ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో ముఖ్యంగా ఇప్పుడే మీకు ఎంపీడీఓ గారు చెప్పారు, ఈ 6 స్కీములు మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పథకం. దీంట్లో మీకు తెలుగులో రాసి పెట్టున్నారు. దయచేసి మీ ఇంట్లో
మీకు ఆల్రెడీ ఈ దరఖాస్తులు కూడా ప్రతి ఇంటికి గడప గడపకి అందుబాటులో ఉంచడం జరిగింది. మీ ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని దీంట్లో మీరు ఏది అప్లై చేయదలుచుకున్నారు. దీంట్లో ఆల్రెడీ రైతు బంధు, రైతు భరోసా కింద మనకు ఆల్రెడీ కొంత మీకు వస్తూ ఉంది అనుకోండి, అది మళ్ళీ అప్లై చేసే అవసరం లేదు. అంటే భూమి ఉన్న వాళ్ళకి అది అప్లై చేస్తారు, అది టిక్ కొట్టడం అన్నమాట. అదేవిధంగా పెన్షన్ వస్తూ ఉంది, ఆ పెన్షన్ వస్తూ ఉంటే అక్కడ మళ్ళీ పెట్టే అవసరం లేదు. ఎవరికైతే పెన్షన్ రాదో అది చేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం మహాలక్ష్మి పథకం, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అక్కడ టిక్ కొడతారు. గ్యాస్ సిలిండర్ గురించి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అక్కడ టిక్ కొడతారు. దయచేసి ఈ దరఖాస్తులు కూడా మేమే ఉచితంగా మీకు పంపిణీ చేస్తూ ఉన్నాం. దయచేసి జిరాక్స్ సెంటర్ ఇచ్చాడు, ఇంకొకరికి ఇచ్చారు, ఆ డబ్బుకి తీసుకున్నారు, దయచేసి అలాంటివి తీసుకోకండి. వాళ్ళని కూడా చర్యలు తీసుకుంటారు. ఆ విధంగా మరి ఇవన్నీ మీకు చేయటం జరిగింది. దీని ఉద్దేశపరంగా మీకు అందరికీ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లలో ఈరోజు మీరు దరఖాస్తులు తీసుకున్నారు, మొన్న తీసుకున్నారు, సరిగా నింపి ఉంటే ఈరోజు ఇచ్చినా పర్వాలేదు, రసీదు కూడా మీకు ఇస్తారు. ఈ కౌంటర్లో కూడా మహిళలకు ప్రత్యేకంగా ఉంది, దివ్యాంగులకు సపరేట్ ఉంది, అదేవిధంగా జనరల్ కౌంటర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడే సర్పంచ్ గారు 3 అంశాలు చెప్పారు. ఈ 3 అంశాలకు సంబంధించిన కూడా కౌంటర్స్ ఏర్పాటు చేసి, అంటే ఒక సర్పంచ్ గారు గ్రామం నుంచి అడుగుతున్నారు, ఇంకొకరు కూడా వేరే ఏమైనా ఇవి కాకుండా దీంట్లో ఈ దరఖాస్తులో లేని అంశాలను కూడా మీకు ఒక సమస్య ఉండొచ్చు. రేషన్ కార్డు ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా భూమి పంచాయతీ ఉండొచ్చు. అలాంటి ఏమైనా ఉన్నా కానీ ఆ కౌంటర్లో మీరు ఇవ్వాలి. సో అవి వచ్చిన దాని ప్రకారం డిపార్ట్మెంట్ వారీగా మేము ఖచ్చితంగా పరిశీలన చేయడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో శుక్రవారం పురాతనమైనటువంటి పోచమ్మ గుడి పునర్నిర్మాణ పనులకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గ్రామ సర్పంచ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తొంట యాదమ్మ, మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగోళ్ల ఆంజనేయులు, ఎంపీటీసీలు లలిత, అరీఫ్, వెల్టూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల సుమిత్ర సుధీర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ పాండునాయక్, మాజీ ఎంపీటీసీ కుమార్, మద్దికుంట గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.